దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. స్త్రీలను వశపరచుకోవడానికి అనేక రకాల కుట్రల్ని పన్నడం అనేది అనాదిగా వస్తూనే ఉంది. స్త్రీలను లోపరుచుకోవడానికి ముఖ్యంగా ఎవరికైతే అనుమానం లేకుండా వారు వస్తారో వీకెండ్ పార్టీస్ కానీ ఫామ్ హౌస్ పార్టీస్ కానీ లేక గుంపుగా వచ్చినటువంటి స్త్రీల్లో కూడా నెమ్మదిగా ఎవరో ఒకరిని ట్రాప్ చేసి వారిపైన అకృత్యానికి పాల్పడి దాన్ని రికార్డింగ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసి వారి మానానికి ప్రాణానికి కూడా అపాయం కలిగించేటువంటి సంఘటనలు కోకొల్లలో. అయితే స్త్రీలు ఈ విధంగా వాళ్ళు లోపరుచుకోవడానికి వాడేటువంటి మందులేంటి, లేక ట్యాబ్లెట్స్ ఉన్నాయా, లేక ఏమైనా పౌడర్స్ ఉన్నాయా, ఎలా వీళ్ళు మోసపోతున్నారు? ఎందుకంటే ఎవరైనా సరే తెలిసి ఈ కుట్రలో ఇరుక్కోరు కాబట్టి వాళ్ళకి తెలియకుండా అన్సస్పెక్టింగ్ గర్ల్స్ని టార్గెట్ చేయడమే వీళ్ళ యొక్క పని. మనం అనేకసార్లు వింటూనే ఉన్నాం. వరంగల్లో ఒక ఉద్యోగి 600 మందిని ట్రాప్ చేసి వారి యొక్క అశ్లీలకరమైనటువంటి వీడియోస్ని రికార్డ్ చేశాడని, తర్వాత వాళ్ళపైన బ్లాక్మెయిల్ చేయడం ట్రై చేశాడని, తర్వాత పోలీసులు దొరికాడని. ఇప్పుడు గత 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో కూడా ఒక వ్యక్తి 300 అమ్మాయిల్ని వారిని ట్రాప్ చేయటం, వశపరచుకోవటం, వారిపైన అకృత్యానికి పాల్పడటం, దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వటం, వారితో డబ్బులు గుంజడానికి ట్రై చేయడం కానీ, లేకపోతే వారిపైన పదే అకృత్యానికి పాల్పడడానికి వారిని లొంగపరచుకోవటం. ఇవన్నీ చూస్తుంటే సభ్య సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు లేక దిగ్భ్రాంతికరమైనటువంటి దురాచారం కానీ లేక కుట్రలు కానీ పన్నాగాలు కానీ ఉన్నాయి అని అంటే అది మనకు సిగ్గుచేటు. అయితే వారు ఎటువంటి డ్రగ్స్ వాడుతున్నారు, ఎందువల్ల అమ్మాయిలు మోసపోతున్నారు వాటి గురించి చూద్దాం. ఏదైనా సరే ఒక మందు కానీ ఒక డ్రగ్ కానీ మనిషిని మత్తులోకి తీసుకెళ్తే లేక నిద్రలోకి జారుకునే విధంగా చేస్తే ఆ వ్యక్తి ప్రతిఘటించలేడు కాబట్టి వారిపైన అకృతి చేయడానికి అవకాశం వస్తుంది. మనందరికీ తెలిసినటువంటిది ఆల్కహాల్ తీసుకుంటే ఇనిషియల్గా కొద్దిగా డిసోరియంటేషను, హైపర్ యాక్టివ్గా కీరింతలు కొడుతూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆ తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. ఇది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సేమే. అయితే ఆల్కహాల్ తాగడం తప్పని పెద్దగా ప్రస్తుత సమాజంలో భావించట్లేదు. చాలామంది సోషల్ డ్రింకింగ్ అని ఏదో పార్టీలో మాత్రమే తాగుతామని, దానివల్ల పెద్ద నష్టం లేదని. అయితే పార్టీల్లో అమ్మాయిలు కలిసి పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళు అమ్మాయిలు కూడా తాగుతున్నారు. అయితే ఎవరు ఎంత తాగగలనే దానికి లిమిట్ ఎక్కడ తెలియదండి. ఎందుకంటే కొంతమంది 2 పేగులు తాగితే బాగానే ఉండొచ్చు, కొంతమంది 4 పేగులు తాగినా సరే వాళ్ళు నిద్రలోకి జారుకోకపోవచ్చు, కొంతమంది ఫస్ట్ పేకే నిద్రపోవచ్చు. సో జనరల్గా ఆల్కహాల్ అలవాటు లేనటువంటి స్త్రీలకు కూడా ఇలా అలవాటు చేయడానికి రకరకాల పన్నాగాలు ఉంటాయి. ముఖ్యంగా కాక్టైల్స్ అని ఉంటాయి. వాటి కలర్ కానీ వాటి రంగు కానీ వాటి రుచి కానీ మనం ఎప్పుడు చూసి ఎరగం. కానీ ఫామ్ హౌస్ పార్టీస్లో అలాంటివి చాలా కనబడతాయి. వాటిలో ఆల్కహాల్ ఉందా, ఇంకేమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా మనకు తెలియదు. ఎందుకంటే ఆ టేస్టే మనకు తెలియదు. అందులో ఏం చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకున్న స్త్రీ కొద్దిగా ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు మొహమాట పెట్టి మరీ ఎక్కువగా తాగిస్తారు. తర్వాత ఆమె డ్రౌజీ అవుతుంది. పక్కన రూమ్ తీసుకెళ్ళి వాళ్ళ అకృత్యాన్ని పాల్పడతారు. ఒకళ్ళు కాదండి, దీంట్లో అనేక మంది ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి టార్గెట్ చేస్తే స్లిప్ అయ్యే అవకాశం ఉంది, తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 3-4 కవర్ చేస్తుంటారు. ఎవరినైతే వాళ్ళు టార్గెట్ చేశారో ఆ అమ్మాయి పైన స్టెప్ బై స్టెప్ ఇటువంటి విషప్రయోగం కానీ లేక డ్రగ్స్ యొక్క ప్రభావం వల్ల ఆమె కనుక నిద్రలో జారకుండా ఏం చేయాలనేది ముందే ప్లాన్డ్గా ఉంటుంది. దాన్ని రికార్డ్ చేయడానికి ఒకళ్ళు అకృతమైన తర్వాత ఏమీ తెలియనట్టుగా ఆమె నిద్రలోంచి మేలుకొని వచ్చి ఇంటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అదేంటి, ఇంటికి వెళ్ళిన తర్వాత తన దేహంపై ఉన్నటువంటి చిన్న గాయాలు కానీ కమిలిపోయినట్టు ఉండడం కానీ ఏదో తన దుస్తులు కూడా చెదిరిపోయినట్టు ఉండడం, ఇదంతా చూస్తుంటే నాకు ఏం జరిగింది అనేది వాళ్ళకి పెద్దగా అంతు పట్టదండి. కానీ అంత లోపలే వాళ్ళు 1 or 2 days గడిచిపోతాయి. అకృత్యం జరిగినా 2 days తర్వాత పోతే ఏం చేస్తే ఎవరైనా సరే ఏం కంప్లైంట్ తీసుకుంటారని క్వశ్చన్ ఒకటి వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ ఒక రూఫీ అంటారు. రూఫీ అంటే ఒక అంబ్రెల్లా లాగా, ఒక గొడుగులాగా ఉండి వారికి ఒక అకృతాలకి అవకాశం కలిగించేటువంటి ఈ డ్రగ్స్నే రూఫీ డ్రగ్స్ అంటారు. దీనిలో ముఖ్యమైనది రోహిప్నాల్. ఇది జనరల్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ వాడతారండి. ఎందుకంటే ఎవరికైనా ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా ఎక్కువ నొప్పిగా ఉంటుంది. వారికి ఫ్రాక్చర్ రిడక్షన్ చేయాలనుకోండి, బోన్ని కదిలిస్తే విపరీతమైన నొప్పి. కాబట్టి వారికి ఆ నొప్పి లేకుండా ఉండడానికి, మత్తుగా ఉండడానికి, షార్ట్ ప్రొసీజర్ చేయడానికి 5-10 నిమిషాలు మత్తులో ఉండటానికి ఈ మందు వాడతారు. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లో కానీ మైనర్ ఆపరేషన్ థియేటర్లో రిడక్షన్ ఆఫ్ ఫ్రాక్చర్స్లో జరుగుతుంటుంది. ఈ మందు కేవలం హాస్పిటల్లో మాత్రమే ఉండాలి. బయట వాళ్ళు వాడడానికి ఇది పర్మిషన్ లేదు. కానీ అలాంటి డ్రగ్స్ని ఆపరేషన్ థియేటర్లో పనిచేసేటువంటి ఓటీ అసిస్టెంట్స్ కానీ నర్సెస్ కానీ లేక పారామెడికల్ వర్కర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ బయటికి తీసుకొచ్చి దాన్ని బ్లాక్లో అమ్ముకోవటం, లేక ఎవరైతే ఇలాంటి కుట్రలు పన్నాలనుకుంటారో వాళ్ళు దాన్ని కొంటుంటారు. ఈ రూఫీ లేక రోహిప్నాల్ యొక్క
స్పెషాలిటీ ఏంటి అంటే జరుగుతున్న అకృత్యాన్ని వాళ్ళు ప్రతిఘటించలేరు. అది తాగినటువంటి కొద్ది నిమిషాల్లోనే నిద్రలో జారుకుంటారు. ఆ తర్వాత 6 నుంచి 8 గంటల్లో మేల్కుంటారు. అప్పటికల్లా ఉదయం 4 గంటలో 2 గంటలు అవుతుంది. వారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసి వస్తారు కూడా ఎవరైతే అకృత్యానికి పాల్పడ్డారో. ఆ తర్వాత ఆమెకు ఈ సంఘటన గురించి ఎటువంటి మెమరీ ఉండదు. అందుకే దాన్ని ద ఫర్గెట్ పిల్ అంటారు. అంటే మనకేం జరిగిందో మనకు తెలియదు, కానీ అకృత్యం జరిగిపోయింది. ఎప్పుడైతే ఆ అకృత్యం యొక్క వీడియో ఆమె దృష్టికి తీసుకొస్తారో, ఆమె బ్లాక్మెయిల్ చేస్తారో, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది వారం రోజుల తర్వాత కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు. ఇది చూసి ఇదేంటి, ఇది ఎక్కడ జరిగింది అంటే పలానే ఫామ్ హౌస్లో మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ రోజున జరిగింది. దాని గురించి ఆమె పెద్ద ఐడియా లేదు. కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ గురి కావడం, తర్వాత మదన పడిపోవడం, ఎవరికి చెప్పలేనిటువంటి దుస్థితి, పోలీసులకు వెళ్ళాలంటే సంకోచం, తల్లిదండ్రులకు చెప్తేనే కొడతారని భయం. లేక ఉదాహరణకు ఒక స్త్రీ అలా ఉందనుకోండి, ఆత్మహత్యకు పాల్పడవచ్చు, లేక సరెండర్ కావచ్చు. ఎక్కువ శాతం సరెండర్ అవుతారండి. ఎందుకంటే ఏదో అది జరిగిపోయింది, వాళ్ళు చెప్పినట్టు వింటే ఇక బయటికి రాకుండా పోతుంది, మళ్ళీ మన జీవితం సజావుగా కొనసాగుతుందని ఆశతో చేస్తారు. కానీ ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ఒకసారి సరెండర్ అయ్యారని అంటే పదే వారిని ఇదే పనిలో దించుతూ ఉంటారు. అందువల్ల వారి జీవితం అతలకుతలమయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, కొంతమంది పార్టీలకు వెళ్ళినప్పుడు జనరల్ మనం డ్రింక్ తీసుకొని కాక్టైల్ అనుకుందాం, సాఫ్ట్ డ్రింకే అనుకుందాం, అలా పెట్టి డీజే వైపు చూస్తుంటాం, లేదా డాన్స్ అవుతే చూస్తాం. కొద్దిగా గ్లాస్ అక్కడ పెట్టి మనం పక్కకి వెళ్ళి వస్తాం, వాష్రూమ్కి వెళ్ళి వస్తాం. ఈ క్రమంలో ఏ అమ్మాయినైతే వాళ్ళు టార్గెట్ చేశారో ఆమె కూల్ డ్రింక్లో చిన్న ట్యాబ్లెట్ వేసే అవకాశం ఉంది. ఆ ట్యాబ్లెట్ ఏదైనా కావచ్చు. అది కాంపోజ్ ట్యాబ్లెట్, కేవలం నిద్ర మాత్రం కూడా కావచ్చు. నిద్రలేమి ఉన్న వాళ్ళకు, ఇన్సామ్నియా ఉన్న వాళ్ళకు ట్యాబ్లెట్ వాడతారు. ఆ ట్యాబ్లెట్స్ మనిషికి 2 ట్యాబ్లెట్ ఇస్తారండి. మెడికల్ షాప్లో 2 వరకే పర్మిషన్ ఉంది, ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే అవి ఎక్కువ తీసుకున్నట్టే ఒకేసారి తీసుకుంటే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది, ఆత్మహత్య యత్నం చేస్తున్న ఉద్దేశంలో దానికి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఆ ట్యాబ్లెట్ 1-2 ట్యాబ్లెట్ల కూల్ డ్రింక్లు వేస్తారు. దానివల్ల దాని టేస్ట్ మారదు, స్మెల్ మారదు, రంగు మారదు. వాళ్ళు తాగేస్తారు. తాగిన తర్వాత నిద్ర వస్తుందండి. నిద్ర చాలు ఒక స్త్రీని మోసగించడానికి. తప్పకుండా రేపు జరిగితే కానీ దాన్ని ప్రతిఘటించకుండా ఉండడానికి ఆ నిద్ర చాలు. నిద్రలో ఉన్నటువంటి ఒక 15 నిమిషాలు, అరగంట చాలు. ఆ తర్వాత ఆమె లేచినా సరే ఆమె పెద్దగా తెలియకుండా నడిచి వెళ్ళిపోతుంది, ఎవరికి కంప్లీట్ చేయదు. ఈ కాంపోజ్ ట్యాబ్లెట్లు చాలా రెస్ట్రిక్షన్ ఉన్నాయి. అధిక మోతాదులు ఇవ్వట్లేదు కాబట్టి మరికొన్ని డ్రగ్స్ చూశారు. అంతకంటే ఎక్కువ సెడేషన్ ఇచ్చేటివి, త్వరగా ఇచ్చేవి. అవేంటి అంటే మార్ఫిన్. మనందరికీ తెలుసండి, ఇవన్నీ కూడా అడిక్టివ్ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అంటాం. చాలా దూరంగా ఉండమని చెప్తుంటాం. వాటికి ఇష్టంగా ఎవరు తీసుకోరు, డ్రగ్ అడిక్ట్స్ అయితే తీసుకుంటుండొచ్చు. కానీ మామూలు అమ్మాయిలు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, స్టూడెంట్స్ ఫామ్ హౌస్ పార్టీకి వెళ్ళినప్పుడు 5-10 మంది కలిసి వెళ్తారు. అబ్బాయిలు కూడా ఒక గ్రూప్గా రావచ్చు. ఈ పార్టీ ఊపందుకునే సందర్భంలో ఈ ట్యాబ్లెట్ మార్ఫిన్ వేశారు, అందులో లేక కోకేన్ వేశారు, లేక టెట్రాయిడో కెనాబిలిన్ వేశారు, హెరాయిన్ వేశారు. ఇవేవైనా సరే వారికి తెలియదు, ఆ డ్రింకే మనకు తెలియదు, ఆ టేస్ట్ మనకు తెలియదు, తాగేస్తాం. తాగేసిన తర్వాత మెల్లగా ఎవరెవరు నిద్రపోతున్నారో వాళ్ళు లెక్క కడతారండి. ఎందుకంటే ఉన్న 4గురిలో ఒక అమ్మాయి నిద్రపోతుంది అనుకోండి, ఆ అమ్మాయిలు అలా వదిలేసి మిగతా వాళ్ళు డ్యాన్స్ చేస్తుండొచ్చు. కాబట్టి ఆమె ఎటుపోయింది అనేది పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు. మెల్లగా ఆమెను పక్క రూమ్ తీసుకెళ్ళి అకృత్యం చేసినా వాళ్ళ గ్రూప్ తెలియకపోవచ్చు. ఆ తర్వాత సెకండ్ అమ్మాయి నిద్ర వచ్చింది అనుకోండి, ఆమెకి ఇంకో రూమ్ రెడీగా ఉంటుంది. ఇలా వచ్చిన వాళ్ళందరినీ ట్రాప్ ట్రై చేస్తుంటారు. ఎవరైతే నిద్రలు జారుకున్నారో వారిపైన తప్పకుండా ఇది జరుగుతుంది. ఆ విషయము వాళ్ళ ఫ్రెండ్స్ గమనించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ కుట్ర తెలియకపోవచ్చు. అందుకే మేమేం చెప్తున్నాం, ఎవరైనా సరే ఈ డ్రగ్స్ తీసుకునే క్రమంలో చాలామంది జాగ్రత్తలు పాటించాలి అనే విషయం తెలియక వెళ్తూ ఉంటారు. కానీ ఏ స్త్రీ అయినా సరే ఇలాంటి ఒక సంఘటన విన్న తర్వాత వీకెండ్ పార్టీకి వెళ్ళడానికే భయపడిపోవాలి. వెళ్తే అన్నయ్యనో, ఫాదర్నో, తల్లినో వెంట తీసుకెళ్ళాలి. లేదంటే 4-5 గ్రూప్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క సభ్యురాల్ని, ఆ గ్రూప్ యొక్క సభ్యురాల్ని గమనిస్తుండాలి అనుక్షణం. ఎవరిపైన ఇటువంటి విషప్రయోగం జరగబోతుంది, ఎవరిపైన అకృతం జరగబోతుంది తెలియదు. కాబట్టి ఎవరైనా కొద్దిగా నిద్రలో జారుకుంటే వెంటనే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తరలించి ఇంటికి పోయే దారి చూసుకుంటుండాలి. తప్పితే వాళ్ళు వెహికల్లో వచ్చి మనం వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉందనుకోండి, ప్రమాదమే. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వెళ్ళనివ్వరు, వాళ్ళు చూసేదే ఇటువంటి అవకాశం కోసం. కాబట్టి ఆ గ్రూప్ వాళ్ళ సొంత ట్రాన్స్పోర్ట్తో కలిగి వెళ్ళాలి, గ్రూప్లో ఉండాలి. ఎవరైనా ఒక్కళ్ళు కనుక డ్రౌజీ అయ్యారంటే అందరు కలిసి ఇంటికి వచ్చేయాలండి. దాని అర్థం ఏంటంటే ఈ వాతావరణం లోపల ఎక్కడో కుట్ర కొంచెం ఉంది, మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మాయి నిద్రపోతే పోయిందే, మనం ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది ఆ దుండగులకు ఇచ్చే అవకాశంగా మారుతుంది. కాబట్టి ఆ గ్రూప్గా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇంటికి వచ్చే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓన్ ట్రాన్స్పోర్ట్ తప్పకుండా కలిగి ఉండాలి. సరే, ఈ డ్రగ్స్ గురించి మనం తెలుసుకున్నాం. మన పార్టీకి వెళ్ళే ముందే ఈ డ్రగ్స్ని ముందే ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం కూడా
కొన్ని చిట్కాలు ఉన్నాయి, కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మనకి ఎవరైనా సరే ఒక తెలియని డ్రింకు, ఒక కొత్త డ్రింకు, నావెల్ కాక్టైల్, కొత్తగా వచ్చిన టేస్టు, ఎగ్జాటిక్ ఫ్లేవరు ఇలా చెప్పి నమ్మబలికి మనకి ఇస్తున్నటువంటి ఆ డ్రింక్లో నిజంగా ఎటువంటి డాక్టర్డ్ అంటే ఏదైనా కల్తీ ఉందా, లేక అందులో మాదక ద్రవ్యం కలిసి ఉందా అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్న సాధనాలు ఉన్నాయి. అవి చూద్దాం. మనందరికీ తెలుసండి, యూరిన్ టెస్ట్ చేస్తే అందులో షుగర్ ఉందా లేదో తేలటానికి యూరిస్టిక్స్ అని దొరుకుతాయి. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా దాన్ని వాడతారు. తద్వారా వాళ్ళ యొక్క షుగర్ లెవెల్ ఎంత ఉంది, మామూలుగా అయితే అది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. షుగర్ బాగా పెరిగితే అది ఆరెంజ్ కలర్లో, బ్రిక్ రెడ్ కలర్లో అవుతుంది. అది వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ ఉందా లేదో తెలుసుకోవడానికి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ స్ట్రిప్, యూరిన్లో ముంచేటువంటి ఆ స్ట్రిప్ వాడినట్లయితే ముందు ఒక లైన్ ఉంటుంది, రెండవ లైన్ వచ్చిందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్నట్టు. అలాంటి చిన్న చిన్న విషయాలు అందరికీ తెలుసండి. ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అలాగే మాదక ద్రవ్యాలు కూడా మనకి ఇచ్చినటువంటి డ్రింక్లో కనుకుంటే వాటిని గుర్తించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. దానికోసం వచ్చేటువంటి ఆ స్ట్రిప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకోకపోవడం అనేది మన తప్పే, మన అజ్ఞానం అనుకోవచ్చు, మన అవగాహన రాహిత్యం అనుకోవచ్చు. ఎందుకంటే అవి తెలుసుకొని జాగ్రత్త పడితే మన డ్రింక్ లోపల అది ఉంది అని తెలిస్తే తప్పకుండా మనం అక్కడ ఉన్నటువంటి ఆ కుట్రలో భాగం కాకుండా వారి బారిన పడకుండా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. జనరల్గా ఒక స్ట్రిప్ లోపల ముందు కాలంలో 2 డ్రగ్స్ ఉండేవండి, మార్ఫిన్, హెరాయిన్ అని. ఈ రెండు కలిసినటువంటి స్ట్రిప్ ఉండేది. అది కనుక మనకి ఇచ్చిన డ్రింక్లో ముంచితే ఏదైనా పాజిటివ్ ఏదైనా ఉందనుకోండి, అందులో సెకండ్ లైన్ అపియర్ అవుతుంది. అంటే మార్ఫిన్ దగ్గర ఒక లైన్ ఉంటుంది, హెరాయిన్ దగ్గర ఒక లైన్ ఉంటుంది. మార్ఫిన్ కనుక అందులో ఉందనుకోండి మనకి ఇచ్చిన డ్రింక్లో, మార్ఫిన్ దగ్గర లైన్ పాజిటివ్, హెరాయిన్ దగ్గర ఉంటే హెరాయిన్ దగ్గర పాజిటివ్, లేదా రెండూ పాజిటివ్ కాంబినేషన్ ఇచ్చారనుకోండి. ఇలా పాజిటివ్ అయితే గగ్గులు పెట్టరాదు, మనకు తెలిసిన విషయం ఇతరులకు తెలియరాదు. నిశ్శబ్దంగా సైలెంట్గా ఆ కుట్రను గమనించి ఎటువంటి ముఖ కవళికలో మారకుండా ఆ డ్రింక్ని మెల్లమెల్లగా డిస్కార్డ్ అన్న చేయాలి. లేదా అక్కడ వదిలేసి ఏదో హెడేక్ వస్తుంది, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి, జ్వరం వచ్చినట్టు ఉంది, కళ్ళు తిరుగుతుందని చెప్పి గబుక్కుని ఇంటికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో తనతో వచ్చినటువంటి తన స్నేహితురాలను కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఒకసారి మాదక ద్రవ్యం ఒక డ్రింక్లో దొరికిందంటే అక్కడున్న లేడీస్ అందరూ కూడా ప్రమాదమే అండి. మనకు తెలిసిన లేడీ, తెలియని లేడీకి కూడా ప్రమాదమే ఉంది. ఎందుకంటే లేడీస్ని తెచ్చి ఇలాంటి ప్రయత్నం చేశారంటే ఏ లేడీ కూడా దానికి ఇమ్యూన్ కాదు. కాబట్టి ఈ రెండింటి గురించి స్ట్రిప్పు దుండగులకు కూడా తెలుసండి. కాబట్టి మెల్లమెల్లగా వచ్చిన కొత్త డ్రగ్స్కి కూడా కలిపారు. ఇప్పుడు 7 డ్రగ్స్కి సంబంధించినటువంటి స్ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి. దాన్నే మల్టీ డ్రగ్ స్క్రీన్ టెస్ట్ స్ట్రిప్స్ అంటారు. వీటిలో ఏముంటుంది? మార్ఫిన్, అపోమార్ఫిన్, హెరాయిన్, టెట్రాహైడ్రోకెనబినాల్, తర్వాత కాంపోజ్ అంటే డైజిపామ్, ఇవన్నీ కూడా నిద్రపుచ్చేటువంటి డ్రగ్సే. కోకెయిన్, ఆ తర్వాత స్పీడ్ బాల్స్ అని ఉంటాయండి, కోకెయిన్ ప్లస్ హెరాయిన్ కాంబినేషన్. ఇలా అన్నిటికి సంబంధించినటువంటి స్ట్రిప్స్ అందులో ఉంటాయి. ఎప్పుడైతే ఒక లైన్ పాజిటివ్ అయినా సార్ 7 అందులో మాదక ద్రవ్యం ఉన్నట్టే. ఆ ఉంది అని అంటే దాని అర్థం అక్కడి నుంచి తప్పించుకోమని, అంతేగాని కన్ఫ్రంట్ చేయకూడదు. ఎవరైతే ఈ డ్రింక్ ఇచ్చారో, అయ్యో నువ్వు నాకు ఇలా ఎందుకు ఇచ్చావు, ఇందులో స్ట్రిప్ పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళ ఇంటికి కూడా పోనీయకుండా ఫిజికల్గా దౌర్జన్యం చేసి చంపించే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక కుట్రలో భాగంగా అయినప్పుడు కుట్ర కనుక బహిర్గతం అవుతే పోలీసులు ఎంటర్ అవుతారు, వాళ్ళకి శిక్ష పడుతుంది. ఈ అమ్మాయిలు బయటకు పోతే మా పరిస్థితి ఏంటని వాళ్ళు భయపడుతుంటారు. కాబట్టి ఎటువంటి అనుమానం రాకుండా, దుండకులకు అనుమానం రాకుండా ఈ అమ్మాయిలు బయటకు రావాలి. అది అక్కడ ఉన్నటువంటి చాకచక్యం. ఆ తర్వాత ఎవరైనా సరే మనం డ్రింక్ తీసుకొని అందులో స్ట్రిప్ ముంచుతుంటే ఆ అనుమానం వస్తుంది. ఎవరైతే డ్రగ్స్ ఇచ్చిన వారు ఉన్నారో వాళ్ళకి అనుమానం, ఇదేంటి స్ట్రిప్ పెడుతుంది. అందుకని ఎవరి ముందు ఇది చేయకూడదు. ఎప్పుడు చేయాలి? దాని ఆ డ్రింక్ తీసుకుని వెళ్ళి ఏదైనా ఫ్లవర్ వాజ్ వెనకనో, ఓ తలుపు వెనకనో, వాష్ బేసిన్ దగ్గర మెల్లగా ఉంచి తన పర్సులోంచి ఆ స్ట్రిప్ తీసి ముంచి చూసుకోవాలి. తప్పితే అందరికీ తెలియకూడదు మన దగ్గర ఈ స్ట్రిప్ ఉన్నట్టు. ఆ తర్వాత కొంతమంది ఇచ్చినంత ఫుల్ గ్లాస్ తాగలేరండి అమ్మాయిలు. ముఖ్యంగా వాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉంటారు, డయట్ కాన్షియస్ ఉంటారు, క్యాలరీ కాన్షియస్ ఉంటారు, వెయిట్ కాన్షియస్ ఉంటారు. కాబట్టి మనకు పెద్ద గ్లాస్ నుండి ఇచ్చామనుకోండి, అమ్మో ఇందులో 300 క్యాలరీస్ ఉంటాయి, నా వల్ల కాదు, నేను చిన్న కప్పుతో తాగుతా అని కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు, అందులోంచి చిన్న కప్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ కొద్దిపాటి కప్పుని తాగుతారు. మిగతాది కావాలంటే మీరు తీసుకోండి, లేకపోతే అక్కడ వదిలేసేద్దామని. అయితే దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరండి. ఇలాంటి చిన్న దాంట్లో వేసుకుంటే ఆమె ఇష్టం అనుకుంటాం. కానీ ఈమె తెచ్చుకున్నటువంటి కప్పు ఆమె పర్సులో తీస్తుంది. ఆ కప్పులో మొత్తం అడుగు భాగం నుంచి పైదాకా కొన్ని లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఏ మాదక ద్రవ్యం ఉన్నా సరే పాజిటివ్ అవుతాయి. మామూలుగా సైలెంట్గా ఉంటుంది, కానీ డ్రగ్ పాజిటివ్ ఉంటుండే అది రెడ్ కలర్లో మారుతుంది. సో ఆ 7 డ్రగ్స్ సంబంధించిన లైన్స్, వాటి డిటెక్టర్ సెన్సర్స్ కప్పు కింద అడుగు భాగం నుంచి పై భాగం దాకా లైన్లుగా ఉంటాయి. ఏ లైన్ పాజిటివ్ అయినా సరే మన మీద విషప్రయోగం జరగబోతుంది అన్నట్టే లెక్క. సో ఈ కప్ సిస్టమ్ కూడా చాలామంది దాని ద్వారా ఎస్కేప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చూస్తే ఈ కప్పు ఎక్కడ పెట్టుకుంటాము, ఎక్కడ పోస్తారు, ఎవరు ఉన్నారంటే 4 అమ్మాయిలు ఉంటే వాళ్ళందరూ కవర్ చేయాలండి. ఏ కప్పు తీస్తున్నారు, ఎందులో పోసుకుంటున్నారు, ఎందుకు చూస్తున్నారు అనే విషయం తెలియకుండా 4 గుమిగూడి మధ్యలో జరిగిపోవాలి. ఇది ఎక్కడో సైలెంట్గా
వాష్రూమ్ ఏరియాలోనూ సైడ్లో కానీ ప్రైవేట్ ఏరియాస్లో జరగాలి. అది వాళ్ళందరూ దాని రిజల్ట్ అందరూ చూసుకోవాలి. అందులో అటువంటి డ్రగ్స్ ఏమీ లేవని తెలిస్తే తప్ప దాన్ని తాగకూడదు. నెక్స్ట్ ఇంకో ఉపాయం కూడా ఉంది. ఈ కప్పులు వేసుకోవటము ఇవన్నీ ఇతరులు చూస్తారని భయంగా ఉన్నా, లేకపోతే అది కూడా చేయడము కష్టంగా అనిపించినా సరే ఇంకో సిస్టమ్ ఉందండి. మనకి ఎవరైనా డ్రింక్ ఇస్తారు, దాంతో కొన్నిసార్లు స్ట్రా కూడా ఇస్తారు. స్ట్రా లేకుండా తాగుతాం మనం, స్ట్రా ఉన్నా స్ట్రా వాడతాం, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే వాళ్ళు స్ట్రా ఇచ్చారనుకుందాం, లేక స్ట్రా మనమే అడగచ్చు. అడిగిన తర్వాత ఆ స్ట్రాతో తాగినట్టుగా మనం నటించి మన పర్సులోంచి ఒక స్ట్రా తీయచ్చు. అది డ్రగ్స్ స్క్రీన్ చేసేటువంటి స్ట్రా. వాడిచ్చిన స్ట్రాని కింద పడేసి మన స్ట్రా మనం వేసుకుంటే దానికి ఎవరు గుర్తించలేవు, అభ్యంతరం పెట్టరండి. అసలు ఎక్కడి నుంచి ఏం తీస్తారో ఎవరికి అర్థం కాదు. డ్రింక్ తాగుతున్నారు లేదా అని గమనిస్తారు తప్పితే స్ట్రా మారిందని కానీ ఈ స్ట్రా గురించిన టెస్ట్ జరుగుతుందని కానీ అగంతకులకు తెలియకూడదు. సో పర్సులోంచి ఒక స్ట్రా తీస్తారు, దాన్ని అందులో ముంచుతారు, తాగినట్టు ప్రయత్నం చేస్తారు, కొద్దిగా పీలుస్తారు. సో ఆ స్ట్రా యొక్క లోపల భాగంలో డ్రింక్ వచ్చి చేరాలి. మన నోటి దాకా వస్తే చాలు, మనం తాగక్కర్లేదు. ఈ మొత్తం లైన్లో కలర్ మారిపోతుందండి. మల్టీ కలర్ దాంట్లో ఎలా ఇచ్చారంటే రెయిన్బో కలర్స్ లాంటివి ఇచ్చారు. ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క కలర్ ఇచ్చారు. అలా ఇచ్చి ఆ స్ట్రాగా జనరల్గా వైట్గానే ఉంటుంది, కానీ ఈ రంగులు వచ్చినట్టే మాత్రం మాదక ద్రవ్యం అందులో ఉన్నట్టే లెక్క. సో ఆ స్ట్రా కనుక మనం చూసినట్లయితే వెంటనే మనం అర్థం చేసుకోవాలి, ఎటువంటి షాకింగ్ రియాక్షన్ ఇవ్వకుండా ఆ స్ట్రా మనము అక్కడ వదిలేసిన పర్లేదు, మనం తెచ్చుకున్న పర్లేదు, దట్ ఈస్ ఎవిడెన్స్. ఎందుకంటే ఆ స్ట్రాలో డ్రగ్స్ డిటెక్షన్ ఉందని చెప్పి రేపు ఏమైనా కేసు బుక్ చేయాల్సి వస్తే కూడా ఆ స్ట్రా యొక్క ఎవిడెన్స్ అని పలానా చోట వెళ్తే ఇది జరిగిందని చెప్పడానికి. కంప్లైంట్ చేయడం ఇష్టం లేకపోయినా సరే ఆ స్ట్రా మనతో తెచ్చేసుకొని నెమ్మదిగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ మొత్తంలో అసలు ఎందుకు అమ్మాయిలు బయటకు వెళ్ళిపోతున్నారు, ఏమైంది అనే విషయం వాళ్ళకి తెలియకూడదు. అమ్మాయిలకు రకరకాల కారణాలు ఉంటాయి సడన్గా ఇంటికి వెళ్ళడానికి. ఏదో ఇంట్లో ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు, కొంతమంది ఫిట్స్ వచ్చినాయని చెప్పొచ్చు, కొంతమంది కళ్ళు తిరిగిని చెప్పొచ్చు, కొంతమందికి షుగర్ డౌన్ అయిందని చెప్పొచ్చు, కొంతమందికి చెస్ట్ నొప్పి అని చెప్పొచ్చు, కొంతమందికి ఇంకో గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు, ఏదైనా సరే చెప్పొచ్చు. కానీ డ్రగ్ డిటెక్ట్ చేసామని మాత్రం చెప్పకూడదు. అలా అక్కడ దుండగుల యొక్క లేక ఆర్గనైజర్ యొక్క పర్మిషన్ అక్కర్లేదండి. మనం బయటికి రావడానికి మన ఇష్టం, మన ట్రాన్స్పోర్ట్ మనకుంటే గబుక్కుని బయటికి వెళ్ళిపోతాం. మనం వెళ్ళినా సరే అవతలోడికి కారణం తెలియాల్సిన అక్కర్లేదు. అలాంటి సిస్టమ్ మనం పెట్టుకుంది ఎక్కడ ఇంటికి బయట కదలరాదు. అది లక్ష్మణ రేఖ. ఎందుకంటే మనం ఇంటికి బయటికి వెళ్ళిపోతున్నాం, 40 కిలోమీటర్ల అవతల ఫామ్ హౌస్ ఉందంటే అక్కడ పోతే ఎవరున్నారు, మన కంట్రోల్లో ఏది లేదండి. కేవలం మనకి ఇచ్చే ఆ డ్రింక్ మనం తినే భోజనం కోసం మనం వెళ్తే మన మాన ప్రాణాలకు అపాయం కలిగించేటువంటి ఆ వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ స్త్రీ వెళ్ళరాదు, ఒంటరి స్త్రీ అయితే అసలు వెళ్ళరాదు. తర్వాత ఆ 5-6 మంది బయటకు వచ్చారనుకోండి, వాళ్ళల్లో ఎవరైనా ఒకసారి డ్రౌజీ అయ్యారు, ఎవరైనా తాగేశారు తెలియక, వెంటనే ఆ అమ్మాయి యొక్క యూరిన్ ఏది ఉందో అది పట్టి ఉంచాలి. అలా ఆ యూరిన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఎందుకంటే ఆమె తీసుకున్న మాదక ద్రవ్యం ఆమె అయితే రక్షించుకున్నాం, ఇంటికి తెచ్చేసుకున్నాం. కానీ ఆమె యూరిన్ కలెక్షన్లో తెలిసిపోతుందండి ఏ డ్రగ్ వారు వాడారు, ఎక్కడ వాడారు, ఎంతసేపు ఎంత కాన్సన్ట్రేషన్లో వాడారు, మరి వారు మోటివ్ ఏంటి, అది కంపల్సరీ తెలియాలి. మనం కంప్లీట్ తెలుసుకుంటే ఇది ఒక ముఖ్యమైన ఎవిడెన్స్. ఎందుకంటే యూరిన్ అది జనరల్గా కొన్నిసార్లు ఇన్హలేషన్, హుక్కా పీలుస్తుంటారు. హుక్కా కూడా ఎందుకు వాడతారు అంటే అదొక ఫ్యాషన్, అదొక లగ్జరీ, అదొక సాఫిస్టికేషన్ అనుకుంటారు. కానీ హుక్కాలో కూడా మనం పీల్చేది ఏంటి అంటే జనరల్గా వాళ్ళు ఏం చెప్తారంటే ఇందులో వెజిటబుల్ ఫ్లేవర్స్ ఉన్నాయి, పైనాపిల్ ఫ్లేవర్ ఉంది, లేక రోజ్ ఫ్లేవర్ ఉంది, వెజిటబుల్ ఫ్లేవర్స్ ఉన్నాయి, కాబట్టి ఇందులో ఏ ప్రమాదం లేదు, మీరు హుక్కా పీలవచ్చు అని చెప్తారు. కానీ హుక్కా అత్యంత ప్రమాదకరం. ఒక హుక్కా సెషన్లో 40 నిమిషాల నుంచి 1 గంట సేపు జరిగేటువంటి ఆ సెషన్లో మనం పాల్గొని బయటకు వచ్చామంటే మొత్తం పొగగా ఉంటుందండి. అక్కడ 5-6 మంది పీలుస్తుంటారు, మొత్తం పొగగా ఉంటుంది, ఏం పీలుస్తుందో అర్థం కాదు. కానీ బయటకు వచ్చేటప్పటికి ఆ ఒక్క సెషన్లో ప్రతి మనిషి 100 సిగరెట్ తాగినట్టు అంత విష ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అయితే నికోటిన్ అనేది కొద్దిగా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అంటే స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్ రావటము, లేక ఆస్తమా రావటము, బ్రాంకెక్టైసిస్ కానీ, లేకపోతే సిఓపిడి అంటాం, అంటే ఆయాసపడటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ హుక్కా లోపల సడన్గా ఈ పైనాపిల్ ఫ్లేవర్ కానీ వెజిటబుల్ ఫ్లేవర్స్ వదిలేసేసి కోకేన్ యొక్క చిన్న గడ్డ పెడతారు, అది దాన్ని మండిస్తారు. దాని ద్వారా వచ్చేటువంటి వేపర్స్ తప్పకుండా అడిక్టివ్గా ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు నిద్రలో జారుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హుక్కా తాగేటప్పుడు కూడా ఈ ప్రమాదం పొంది ఉంది. కాబట్టి మనకు తెలియనటువంటి ఎక్కడైనా సరే బయట ప్రదేశంలో హుక్కాలు తాగరాదు. ఎవరైనా హుక్కాకి ఎవరైనా ఫ్యాన్ అయితే తన ఇంట్లో పెట్టుకొని పైనాపిల్ ఫ్లేవర్స్ అనేక రకాల చిన్న చిన్న గడ్డలు దొరుకుతాయి, వాటిని మండించడం ద్వారా మన ఇంట్లో వాటిని పీల్చినా తప్పులేదు. కానీ బయటకు ఎక్కడైతే కమర్షియల్గా అవుతుందో లేకపోతే దూరమైన ప్రదేశాల్లో అవుతుందో తప్పకుండా హుక్కా ప్రమాదమే. ఎందుకంటే వాళ్ళు ఏం వాడారు, ఏది మండింది అనేది గుర్తించడం చాలా కష్టం. డ్రౌజీ అయ్యారంటే మాత్రం దాన్ని రికవర్ కావడానికి కనీసం 12 నుంచి 16 గంటలు పడుతుంది. అంత లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. కాబట్టి హుక్కా లోపల ఏమేమి వాడుతున్నారు, కొన్నిసార్లు బ్రౌన్ షుగర్ వేస్తారండి. బ్రౌన్ షుగరు మంట మండితే కనపడదు, జనరల్ ఏది మండినా సరే ఆ బ్రౌన్గా బొగ్గులాగా అయిపోతుంది.
కాబట్టి అందులో గుర్తించరానటువంటి పదార్థాలు, కలర్ కానీ మారినటువంటివి, ఆ టేస్ట్ మనకు తెలియదు. ఆ స్మోక్ అనేది క్షణంలో అయిపోతుంది. కాబట్టి పోలీసులకు కేసు పెట్టినా సరే అందులో ఏం దొరకదండి, ఎందుకంటే అది మండిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవిడెన్స్ లేనటువంటి విషయాల్లో మనం తలదూర్చరాదు. హుక్కా కానీ, ఫామ్ హౌస్ పార్టీలు జరిగేటువంటి ఆల్కహాల్ కానీ, కాక్టైల్స్ కానీ ఏవైనా సరే వాటి వెనుక ఒక కుట్ర దాగే అవకాశం పుష్కలంగా ఉంది. ముఖ్యంగా అన్మ్యారీడ్ గర్ల్స్, ఎవరైతే హై సొసైటీ గర్ల్స్ అంటారు, చాలామంది ఇలా పట్టుబడ్డ ఏం చెప్పారంటే వీళ్ళు హై సొసైటీ గర్ల్స్ అండి, వాళ్ళేమీ అభ్యంతరం పెట్టరు, వాళ్ళే మొహమాట పడరు, వాళ్ళు కూడా తీసుకుని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, మేము అనేకసార్లు చూసాం. అంటే అది తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి రెడీగా ఉన్నారనే భావన పరోక్షంగా కలగజేస్తున్నారు. అలాంటి జరగదండి. ఏ స్త్రీ అయినా సరే ఒక సోషల్ లైఫ్లో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం, వారం అంతా కష్టపడ్డాం కదా అనే ఉద్దేశంలో వస్తే వీళ్ళు హై సొసైటీ లేడీస్, వాళ్ళు దేనికైనా రెడీ అనే భావన కలిగించే విధంగా కూడా అగంతకులు కానీ వీళ్ళు ఈ కుట్రదారులు మాట్లాడడం అనేది కొంతవరకు బాధాకరమే. కాబట్టి అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. ఏ పార్టీ అయినా సరే మాన ప్రాణాలకు మించింది కాదు. ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడుందో సేఫ్ అండ్ సురక్షిత ప్రదేశాలు చేసుకోవాలి తప్పితే దూరమైన ప్రదేశాలు వెళ్ళి మన ఫ్రెండే కదా, మన కొలీగే కదా అంటే వాళ్ళకే మోసగించే అవకాశాలు అందరికంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నమ్మిన చోటే మోసం జరిగే అవకాశం ఉంది. వాళ్ళని నమ్మి మనం వెళ్ళాం కాబట్టి అతని బుద్ధి ఎప్పుడు మారిందో మనకి ఎవరికి తెలియదు. మనతో రోజు పనిచేసినా సరే ఇలాంటి చిట్కాలు తెలిసిన వాడైతే తప్పకుండా మన పైన ప్రయోగం చేసే అవకాశం ఉంటుంది. వాటి నుంచి బయటపడేటువంటి ఈ చిన్న చిన్న చిట్కాలు నేను చెప్పినవన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రగ్ స్క్రీన్ స్ట్రిప్స్ అని అడగాలి. డ్రగ్ స్క్రీన్ స్ట్రిప్స్, మల్టీ డ్రగ్ స్క్రీన్ స్ట్రిప్స్ అని చిన్న కప్స్ వచ్చినాయి, చిన్న చిన్న ప్లేట్ల లాగా వచ్చినాయి, స్ట్రాస్ వచ్చినాయి, కప్స్ వచ్చినాయి. ఏదైనా సరే ఏది దొరికితే అది కొనుక్కోండి. వీటి ధర అంతా కూడా 100 నుంచి 500 రూపీస్ లోపే ఉన్నాయి. అలాంటివి లేనిది ఇంటి నుంచి బయటకు కదలకండి. సొంత ఎస్కాట్, సొంత వెహికల్, సొంత అన్నయ్యో తమ్ముడో లేకుండా బయటకు రాకండి. ఏమైనా అనుమానం వస్తే ఇంటికి వచ్చిన తర్వాత కంప్లైంట్ చేయాలి తప్పితే అక్కడ కంప్లైంట్ చేస్తే మాత్రం ఇంటికి రాలేని పరిస్థితులు కల్పించవచ్చు. అక్కడే వాళ్ళపైన ఏదైనా సరే దౌర్జన్యం జరిగితే అక్కడ చనిపోవడం కానీ, తలకు దెబ్బ తగిలి చనిపోయినటువంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇవన్నీ వింటుంటే అసలు ఈ పార్టీ మనకు అవసరమా? మన సమాజంలో ఇంత ఫ్రీ లైఫ్ మనం ఎంజాయ్ చేద్దామని అనుకున్నటువంటి ఆ భావనని వాళ్ళు ఎన్కాష్ చేస్తూ మన పైన కుట్రలు జరుగుతున్నాయని కొంచెం తెలుసుకుంటే సంతోషం. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మేము ఈక్వలే కదా, మేము సంపాదిస్తున్నాం కదా, మాకు ఎంజాయ్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంది కదా అనుకుంటారు. కానీ అమ్మాయిల పైన జరిగేటువంటి ఈ స్పెషల్ ఏవైతే నేరాలు ఉన్నాయో వాటి నుంచి తస్మాత్ జాగ్రత్త. మీ ప్రాణం ముఖ్యం, మీ మానం ముఖ్యం, తర్వాత మాత్రమే ఎంజాయ్మెంట్. అదంతా కూడా బెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ జరగాలని నేను ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. For more updates, please subscribe Dutta Media.